అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత జానపాటి వెంకటరామయ్య పార్థివ దేహానికి టీడీపీ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలోని మాధవరం 1వ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత శ్యామల వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని బుధవారం తన స్వగృహంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ టీడీపీ పార్టీ కోసం ఆయన చేసిన కృషి మరువలేని విషయమని, ఆయనతో నాకున్న మిత్ర బృందం మరువలేని విషయమని, ఎంతో మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేపించామని ఎన్నోసార్లు నా దృష్టికి తీసుకువచ్చారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి మృతి చెందడం పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర, ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి గంజి సుబ్బారాయుడు, టీడీపీ యువనేత దారపునేని రాజానాయుడు, రాజశేఖర్, కూటమి నేతలు శ్రీకాంత్, బండి ఓబులేసు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరే సార్